హాయ్ అండి, నమస్కారం అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై వెలకంటి. ఇప్పుడు నేను చెప్పే ఈ స్టోరీ వెంకటాపురం బంగ్లా పార్ట్ 3. ఈ స్టోరీ మీకు అర్థం అవ్వాలంటే ప్రీవియస్లో పెట్టిన పార్ట్ 1, పార్ట్ 2 వింటేనే ఇది మీకు అర్థమవుతుంది. పార్ట్ 1 అండ్ 2కి సంబంధించిన లింకులు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను. అవి ఓపెన్ చేసి చూడండి, అప్పుడే పార్ట్ 3 అర్థమవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే, వినయ్కి ఆ ఫోటోలో ఉంది తనకి దారి చెప్పిన తాత అని అర్థమై షాకులో అలాగే ఉండిపోతాడు. కాసేపటికి షాక్ నుండి తేరుకొని, అంటే ఆ తాతే దయ్యమా? అలా అనుకోగానే వినయ్కి తన బాడీ మొత్తం షివర్ అవుతుంది. దేవుడా, అంటే నేను దారి అడిగింది ఒక దయ్యాన్నా? అమ్మో, కాస్తలో తప్పించుకున్నాను, లేకుంటేనా ఆ దయ్యం చేతిలో నా పని అయిపోయేది. రేపటికి ఈ పాటికి మా అమ్మా నాన్న నా ఫోటోకి దండేసి పిండం పెట్టేవారు. వెంటనే ఈ విషయం వినీతకి చెప్పాలి అని కంగారుగా వినీత రూమ్కి వెళ్తాడు వినయ్. వినీత అప్పుడే స్నానం చేసి అద్దం ముందు నించొని ఉంటుంది. అద్దంలో వినీత అసలు ముఖం కనిపిస్తుంది. అద్దంలో కనిపిస్తున్న తన భయంకరమైన ముఖం చూసి వినీత కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఇది నా ముఖం కాదు, నేను చేసిన పొరపాటు వల్ల నా జీవితం చనిపోయి కూడా చిత్రహింసలు అనుభవిస్తున్నాను. నేను ఒక భయంకరమైన రాక్షసిని అని నీకు ఎలా చెప్పగలను అని ముఖం అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. వినయ్ వినీతకి ఆ తాత గురించి చెప్పాలి అని వినీత రూమ్కి వస్తాడు. రూమ్ బయట నుంచే వినీత అద్దంలో చూసుకోవడం వినయ్ చూసి వినీత దగ్గరికి వెళ్ళడానికి ఒక్క అడుగు ముందుకు వేసి అలాగే ఆగిపోతాడు. వినయ్ ముఖం అంతా భయంతో చెమటలు పడతాయి. అసలు తను చూసింది నిజమో అబద్ధమో అర్థం కాకుండా భయంతో స్తంభంలో నిల్చుండిపోతాడు. అమ్మా, అతన్ని చంపడం తప్పదా అని పద్మ అడిగితే, తప్పదు పద్మ, మన ఆకలి తీరాలంటే అతన్ని చంపక తప్పదు అని అలాగే అద్దంలో చూసుకుంటూ చెప్తుంది వినీత. అప్పటికే వినీతని దయ్యం రూపంలో చూసిన వినయ్ భయంతో వణుకుతూ ఉండగా వినీత పద్మ మాటలకి పై ప్రాణాలు పైనే పోయినంత పనవుతుంది వినయ్కి. వినయ్ భయంగా మళ్ళీ ఒక్కసారి అద్దంలోకి చూస్తాడు. ఈసారి వినీతనే కాదు, పద్మ కూడా భయంకరమైన రాక్షసిలాగా కనిపిస్తుంది. వినయ్ చెయ్యి తగిలి పక్కనున్న ఫ్లవర్ హౌస్ కింద పడిపోతుంది. శబ్దం రావడంతో పద్మ వినీత వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో గాలికి పడిపోయి ఉంటుంది అనుకొని దానిని పట్టించుకోరు. వినీత పద్మ వెనక్కి తిరిగే సమయానికి పక్కనున్న కట్టెన్ వెనక దాక్కుంటాడు వినయ్. కాసేపటికి బయటికి ఎవరు రాకుండా ఉండడంతో వినయ్ కాస్త ఊపిరి పీల్చుకుంటాడు. వినయ్ ఊపిరి పీల్చుకొని పక్కకు తిరిగేసరికి సడన్ గా అక్కడికి పద్మ వస్తుంది. వినయ్కి భయంతో గుండె జారిపోతుంది. పద్మ పక్కనున్న వినయ్ను చూడదు, కింద పడ్డ ఫ్లవర్ హౌస్ వైపు చూస్తుంది. ఇక్కడ ఎవరూ లేరమ్మా అంటుంది వినీతతో. నేను చెప్పానుగా పద్మ, గాలి ఎంత వేగంగా వీస్తుందో చూశావుగా, ఆ గాలికి పడిపోయి ఉంటుంది, దాన్ని సరిగ్గా పెట్టిరా అంటుంది వినీత. ఫ్లవర్ వాజుని పక్కనున్న టేబుల్ మీద పెట్టి వినీత దగ్గరికి వెళ్తుంది పద్మ. అంతవరకు పద్మను చూసి ఊపిరి బిగపట్టుకున్న వినయ్ పద్మ వెళ్ళిపోగానే మెల్లగా ఊపిరి తీసుకుంటాడు. వినయ్కి ఒక్క నిమిషం అంతా గుర్తుకు వస్తుంది. తాను దారి అడిగి వెళ్ళేటప్పుడు తాత ఎందుకు అలా చెప్పాడో అర్థమైంది. అలాగే తాను ఆ ఊరికి వచ్చేటప్పుడు ఆ ఊరి ఉన్న పరిస్థితి, అలాగే మాయా అద్దాల ప్రపంచంలో తనకి ఎందుకు వినీత కనిపించలేదో వినయ్కి అర్థమవుతుంది. వినయ్ ఒక్క క్షణం అక్కడ ఉండలేక తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళడానికి తాను బ్యాగ్ ఉన్న గది వైపు పరిగెడుతూ వెళ్తాడు. వినయ్ రూమ్ ఓపెన్ చేసి ఉండడంతో లోపలికి వెళ్ళబోతాడు. రూమ్ గోడపై తను చూసిన పెయింటింగ్లోనే అమ్మాయి కోపంగా కన్నెర్ర చేస్తూ ఉంటుంది. ఆ కళ్ళల్లోంచి రక్తం కారుతూ ఉంటుంది. వినయ్ దాన్ని చూసి ఇంకా భయపడిపోతాడు. వినయ్కి పూర్తిగా అర్థమవుతుంది, ఆ ఇంట్లో ఉండేది పెయింటింగ్స్ కాదు అని, దయ్యాలు అని, ఆ బంగ్లానే ఒక దయ్యాల బంగ్లా అని. అలా అనుకోగానే బ్యాగ్ విషయం మర్చిపోయి ఆ ఇంటి నుంచి బయటపడాలి అని ఇంటి ద్వారం వైపు పరిగెడతాడు వినయ్. వినయ్ ఆ తలుపులు తెరవాలి అని ప్రయత్నిస్తాడు, కానీ ఆ తలుపులు ఎంతకి తెరుచుకోవు. తలుపులు తెరవడానికి సాయశక్తుల ప్రయత్నిస్తున్నప్పుడు వినీత అక్కడికి వస్తుంది. వినయ్ తలుపుల దగ్గర ఉండటం చూసిన వినీత వినయ్ అని పిలుస్తుంది. వినీత పిలుపు వినడంతో వినయ్ గుండె ఒక్కసారిగా జల్లుమంటుంది. భయంగా వినీత వైపు చూస్తాడు. వినీత నవ్వుతూ, అక్కడేం చేస్తున్నావు వినయ్ అని అడుగుతుంది. వినీత మామూలుగా నవ్వుతూ ఉన్నా కూడా అద్దంలో చూసిన ముఖమే కనిపిస్తుంది వినయ్కి. ఏం చేస్తున్నావు వినయ్ అని దగ్గరికి వస్తుంటుంది వినీత. వినీత తన దగ్గరికి వస్తూ ఉండడంతో వద్దు, రావద్దు అని భయంగా అరుస్తుంటాడు. వినీత అక్కడే ఆగి, ఏమైంది వినయ్, ఎందుకు నన్ను రావద్దు అంటున్నావు, ఏమైంది నీకు, ఎందుకు అలా భయపడుతున్నావు అని దగ్గరికి వెళ్ళబోయింది. వద్దు, నా దగ్గరికి రావద్దు, నేను నీ చేతిలో చనిపోవాలని అనుకోవటం లేదు, నన్ను వదిలేయ్ అని వేడుకుంటాడు వినయ్. నేను నిన్ను చంపడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు వినయ్, నేను వినీతని. అవును, నువ్వు వినీతవే, కానీ మనిషి రూపంలో ఉన్న దయ్యానివి, నన్ను చంపాలి అని చూస్తున్న రాక్షసివి. ఓ, నీకు నిజం తెలిసిపోయిందా అనగానే వినయ్ వినీత వైపు చూస్తూ ఉంటాడు. వినీత తన అసలు రూపంలోకి వస్తుంది. నీకు నేనెవరో నిజం తెలిసిపోయింది కదా, నిన్ను అడగకుండానే నీ ఆకలి తీర్చాను కదా, నేను అడుగుతున్నాను,
నువ్వు కూడా నా ఆకలి తీర్చు వినయ్. చాలా సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్నాను. నీ వల్ల ఇన్నాళ్ళకి నా ఆకలి తీరుతుంది అని వినయ్ వైపు భయంకరంగా నవ్వుతూ వస్తుంది. వినయ్ భయంతో అక్కడి నుండి తప్పించుకోవాలని పరిగెడతాడు. వికృత రూపంలో ఉన్న పద్మ కూడా అతనికి ఎదురుపడుతుంది. ఎక్కడికి వెళ్తున్నారు వినయ్ బాబు? మాకు చాలా ఆకలిగా ఉంది, మా ఆకలి తీర్చుకోనివ్వండి అని వినయ్ వైపు చేతులు చాపుతుంది. వినయ్ భయంతో పక్క గది వైపు పరిగెడతాడు. అప్పటికే ఆ గది ముందు ఒక దయ్యం కురులు వేసుకుని నిల్చుంటుంది. వినయ్ దాన్ని చూసి భయంతో పైకి వెళ్తాడు. మెట్ల దగ్గర ఉన్న పెద్ద ఫోటోలో ఉన్న రాజు రాణి కూడా దయ్యం రూపంలోకి మారి వినయ్ వైపు కోపంగా చూస్తుంటారు. వినయ్ పైకి వెళ్ళాక పెయింటింగ్లో ఉన్న అన్ని దయ్యాలు బయటికి వచ్చేస్తాయి. వినయ్కి భయంతో ఎటు వెళ్లాలో అర్థం కాదు. వినయ్ మాయా అద్దాల గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్ళగానే తనకి అద్దంలో కనిపించిన దయ్యం తన వైపే చూస్తూ భయంకరంగా నవ్వుతూ ఉంటుంది. వినయ్ వెనక్కి తిరిగేసరికి దయ్యాలన్నీ వినయ్ వైపు వస్తూ ఉంటాయి. వినయ్కి ఎటెళ్లాలో తెలియక అలాగే భయంతో నిల్చుండిపోతాడు. వినీత ఆ దయ్యాల మధ్య నుంచి బయటికి వస్తుంది. ఎక్కడికి తప్పించుకోవాలి అనుకుంటున్నావు వినయ్? మా నుంచి తప్పించుకోవడం అసంభవం అని గట్టిగా నవ్వుతుంది. ప్లీజ్ నన్ను వదిలేయ్ అని వేడుకుంటాడు వినయ్. నిన్ను వదిలేస్తే నాకు ఆకలి ఎలా తీరుతుంది అని వినయ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. తన 2 చేతులతో వినయ్ గొంతు పట్టుకొని తన రాక్షస పనులతో వినయ్ మెడ కొరుకుతుంది. వినీత నన్నేం చెయ్యొద్దు వినీత, వినీత ప్లీజ్ వదిలేయ్ అని గట్టిగా అరుస్తాడు వినయ్. వినయ్ వినయ్ ఏమైంది వినయ్ అని పిలుస్తుంది వినీత. వినయ్ తలుపుకి అటువైపున తిరిగి కళ్ళు మూసుకొని ఉంటాడు. వినీత పిలుపు వినిపించడంతో కళ్ళు తెరిచి చుట్టూ చూస్తాడు. వినయ్ తలుపు దగ్గరే ఉంటాడు. వెనక్కి తిరిగి చూస్తాడు. వినీత నవ్వుతూ వినయ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇదంతా నా ఇమాజినేషనా, నిజమనుకున్నాను అని వినీత వైపు చూస్తూ భయపడుతుంటాడు. వినీత వినయ్ దగ్గరికి వచ్చి ఏమైంది వినయ్, ఎందుకు టెన్షన్గా ఉన్నారు? ఈ ముఖం అంతా చెమటలేంటి? వినయ్ భయంగా వినీత వైపు చూస్తూ ఏం లేదు నేనేం టెన్షన్ పడటం లేదు అని తనకు పట్టిన చెమటలు తుడుచుకుంటాడు. ఉండండి వినయ్ నేను తుడుస్తాను అని తన చీర కొంగుతో వినయ్ ముఖం తుడుస్తుంది. వినయ్కి వినీత చీర కొంగు కూడా ఉరితాడులాగా కనిపిస్తుంది. భయంగా నువ్వు ఎందుకు వినీత తుడవడం, నేను తుడుచుకుంటాను అని పక్కకు వచ్చేస్తాడు. ఏమైంది వినయ్ అలా ఉన్నారు? నేను మీ దగ్గరికి వస్తుంటే మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? టెన్షనా? టెన్షన్ ఏం లేదు, నేను బాగానే ఉన్నాను, నీకే అలా అనిపిస్తుందేమో అని తన భయాన్ని కవర్ చేసుకుంటూ చెబుతాడు. సరే అవును, ఇక్కడేం చేస్తున్నారు మీరు? అది ఈ టైంలో బయటికి ఏమైనా వెళ్ళాలా? వినయ్ కంగారుగా నిలువున అడ్డంగా తల ఊపుతాడు. అదేం లేదు వినీత, నిద్ర పట్టకుండా ఉంటే బయటికి వచ్చాను. వర్షం తగ్గిందో లేదో చూద్దామని బయటికి వెళ్తున్నా, అంతలోనూ నువ్వు వచ్చావు. వినయ్ వర్షం పడుతుందో ఆగిపోయిందో తెలుసుకోవడానికి బయటికి వెళ్ళడం ఎందుకు? బాల్కనీ నుంచి చూస్తేనే తెలుస్తుందిగా. అవును కదా, మర్చిపోయాను. అప్పుడే ఇంకా గట్టిగా ఉరుములు మెరుపు శబ్దం వినిపించడంతో వినయ్ దర్చుకుంటాడు. విన్నారుగా, ఇంకా ఎక్కువ ఉరుములు మెరుపులు వస్తున్నాయి. మీరు మీ గదిలోకి వెళ్ళి పడుకోండి, నిద్ర పడుతుంది. తెల్లవారితే వర్షం తగ్గాక మీరు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొచ్చు అని అంటుంది వినీత. వినయ్ భయంగా ఇంకెక్కడ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను? నువ్వు నన్ను వెళ్ళనిస్తావా? నన్ను చంపి తిని నీ ఆకలి తీర్చుకొని నా ఆత్మను బయటికి వదులుతావు. అసలు ఈ రాత్రి గడిచి తెల్లారవుతుందా? నాకు ఈ రాత్రి చివరి రాత్రి అవుతుంది అని మనసులో అనుకుంటాడు. వినయ్ ఆలోచించడం చూసిన వినీత వినయ్ వినయ్ ఏం ఆలోచిస్తున్నావు? వినయ్ ఆ ఆలోచన నుండి బయటికి వచ్చి ఏం లేదు, ఏం ఆలోచించడం లేదు, సరే నేను నా గదిలోకి వెళ్తాను అని అక్కడి నుండి నేరుగా గదిలోకి వెళ్తాడు. వినయ్ వెళ్ళడమైతే వెళ్ళిపోయాడు, కానీ ఆ గదిలోకి వచ్చినప్పటి నుంచి భయపడుతూ కూర్చుంటాడు. అతనికి తెలుసు అతని వెనక పెయింటింగ్లో దెయ్యం ఉంది అని, అందుకే భయంగా కూర్చొని ఉంటాడు. ఓరి దేవుడా, వచ్చి దయ్యాల కొంపలు ఇరుక్కుపోయాను, ఇక్కడి నుండి ఎలా బయటపడేది? నన్ను నువ్వే రక్షించు స్వామి, ఇప్పుడేం చేసేది, ఎలా బయటపడేది? తెగించి వినీతని నిజం ఏంటని అడిగితే, అమ్మో వినీత దయ్యం అన్న నిజం నాకు తెలిసిపోయింది అని తెలిస్తే నా ఇమాజినేషనే నిజం అవుతుంది. ఈ దయ్యాలు అన్నీ కలిసి నన్ను లాక్ చేసి చంపి తినేస్తాయి. ఇక్కడి నుంచి ఎలా బయటికి పోవాలరా దేవుడా అని తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో తలుపు తెరుచుకోవడంతో వినయ్ తలుపు వైపు భయంగా చూస్తాడు. వినీత వైట్ అండ్ రెడ్ మిక్స్ అయిన వైట్లెస్ సిల్క్ శారీలో హెయిర్స్ని లూజుగా అల్లి ఒక పక్కకు వేసి లైట్ మేకప్తో వంపు తిరిగిన నడుముతో చిరు మందహాసం చేస్తూ వయ్యారంగా నడిచి వస్తుంటుంది. వినయ్ భయాన్ని కూడా మర్చిపోయి వినీత వైపే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు. వినీత వినయ్ దగ్గరికి వచ్చి అతని ముఖం దగ్గర గాజుల శబ్దం చేస్తుంది. గాజుల శబ్దం వినిపించేసరికి తేరుకొని వినీత వైపు చూస్తాడు వినయ్. వినీత చిరు మందహాసం చేస్తూ వినయ్ వైపు వస్తూ ఉంటుంది. వినీతని దగ్గర చూసేసరికి వినయ్ భయంతో పక్కకి జరుగుతాడు. వినీత వినయ్ పక్కన కూర్చుంటుంది. వెంటనే వినయ్ భయంతో, ఏంటి వినీత ఈ టైంలో నా రూమ్కి వచ్చారు, ఏమైనా కావాలా?
ఏం అవసరం లేదు, నేను మీకోసమే వచ్చాను అంటుంది వినీత. వినయ్ మనసులో అమ్మో, నా కోసం వచ్చిందంటుందేంటి, అంటే నన్ను చంపి తినడానికి వచ్చిందా అని భయపడుతూ వినీత వైపు చూస్తాడు వినయ్. నా కోసం ఎందుకు రావడం, ఏమైనా పనుందా నాతో అంటాడు వినయ్. దానికి వినీత నవ్వుతూ, లేదు, మీకు నిద్ర రాలేదు అన్నారు కదా. వినయ్ భయంగా హా అన్నాడు. నాకు కూడా నిద్ర రావడం లేదు, అందుకే మీకు నిద్ర రావడం లేదని మీ దగ్గరికి వచ్చాను. కాసేపు ఏదైనా మాట్లాడుకుందామా అంటుంది వినీత. వినయ్ కంగారుగా, ఈ టైంలో మాటలేంటండి, వెళ్ళి పడుకోండి, నిద్ర వస్తుంది. ఎంతసేపు పడుకున్నా నిద్ర రాలేదండి అని అంటుంది వినీత. వినయ్ భయంగా, అయితే నన్నేం చేయమంటారు, ఏమైనా చెప్పండి, నేను వింటా ఉంటాను, నిద్ర వస్తే నా రూమ్కి వెళ్ళిపోతాను అంటుంది వినీత. నాకేం తెలుసండి, నేనేం చెప్తాను మీకు, మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అంటాడు వినయ్. ఒకసారి నా వైపు చూడండి అనగానే వినయ్ వినీత వైపు చూస్తాడు. వినీత కాలు మీద కాలు వేసుకొని కొంచెం బెండ్ అయ్యి గడ్డం కింద చేయి పెట్టుకొని వినయ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీకు ఏం మాట్లాడాలో తెలియడం లేదా. వినీత వినయ్ను టెంప్ట్ చేయాలని చూస్తుంది, కానీ వినయ్ మాత్రం వినీత వైపు భయంగానే చూస్తాడు. వినయ్ భయంగా, నాకేం మాట్లాడడం లేదండి, వెళ్ళిపోండి అంటాడు. వినీత మాత్రం మెల్లగా వినయ్ పక్కకు జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి అంటుంది. వినయ్ భయంతో వెనక్కి జరుగుతాడు. ప్లీజ్ అండి, ఇక్కడి నుండి వెళ్ళిపోండి. వినీత వినయ్ని కౌగిలించుకొని తన గుండెలపై పడుకుంటుంది. ఏమైంది వినయ్, ఎందుకు భయపడుతున్నారు. వినీత అలా కౌగిలించుకోవడంతో భయంగా గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది వినయ్ది. వినయ్ భయంతో వినీతని పక్కకు నెట్టుతాడు. వినీత, ప్లీజ్ అండి, నా దగ్గరికి రాకండి, ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఏమైంది వినయ్, ఎందుకు నన్ను పక్కకు నెట్టేశావు, నేనంటే నీకు ఇష్టం లేదా, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు. వినయ్ భయంతో ఏం మాట్లాడాలో తెలియకుండా, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా. నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను. వినయ్ చెయ్యి పట్టుకొని, నాకు నువ్వంటే ఇష్టం. వినయ్ ప్లీజ్ నన్ను కాదనకు, మీరు మీ స్వచ్ఛమైన మనసు నాకు బాగా నచ్చింది, అందుకే మిమ్మల్ని ఇష్టపడ్డాను. నాకు తెలుసు మా నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకోరు అని, అందుకే మీతో గడిపిన ఈ రేయిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి అనుకుంటాను. నాకు తెలుసు మీకు కూడా నేనంటే ఇష్టమని. ప్లీజ్ వినయ్, నా కోరిక కాదనకు, నాకు నీతో గడిపిన ఈ రేయిని అద్భుతంగా నాతో ఉంచుకోవాలి అనుకుంటున్నా. వినయ్ నిర్గంతపై చూస్తూ ఉంటాడు. వినీత వినయ్ని హత్తుకుంటుంది. వినయ్ వినీతకి దూరం జరిగి, మీకు చెప్తే అర్థం కాదా, ఇక్కడి నుండి వెళ్ళిపోండి. వినీత కోపంగా, అదే ఎందుకు, మీకు కూడా నేనంటే ఇష్టమే కదా, మరి నన్నెందుకు మీ దగ్గరికి కూడా రానివ్వటం లేదు, నా కోరిక ఎందుకు తీర్చడం లేదు. వినయ్ భయంతో ఇక ఉండబట్టలేక, ఎందుకంటే నువ్వొక్క దెయ్యానివి, నన్ను చంపి మీ ఆకలి తీర్చుకోవాలి అనుకుంటున్నావు అని నాకు తెలుసు అని అరిచి చెబుతాడు. చెప్పేదైతే చెప్పాడు, కానీ కాసేపటికి తాను ఏం చెప్పాడో గుర్తొచ్చి భయంతో వణికిపోతాడు. వినయ్ వినీత వైపు చూస్తాడు. వినీత వినయ్కి నిజం తెలిసిపోయింది అని తన నిజ రూపంలోకి వచ్చేస్తుంది. వినయ్ వినీత దయ్యం రూపం చూసి భయంతో వణికిపోతాడు. ఈ రోజుతో తన పని అయిపోయింది అని భయపడిపోతాడు. వినీత కోపంగా గట్టిగా అరుస్తుంది. వినీత అరుపుకి ఆ రూమ్లో ఉండే గాజు వస్తువులు, కిటికీ అద్దాలు అన్నీ పగిలిపోతాయి. వినయ్ వినీత అరుపుకి నిలువెల్లా వణికిపోతాడు. వినీత కాసేపటికి మామూలుగా మారిపోతుంది. వినీత సైలెంట్గా తలదించుకొని నిల్చొని ఉంటుంది. వినయ్ ధైర్యం చేసి వినీత వైపు అడుగులు వేస్తూ వినీతని పిలుస్తాడు. వినీత కోపంగా వినయ్ని చూసి గట్టిగా అరుస్తుంది. వినయ్ ఆ అరుపుకి దూరం వెళ్ళి పడిపోతాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ, వెంకటపురం బంగ్లా 3వ భాగం. అసలు దీన్నే ఫైనల్ పార్ట్గా పెడదాం అనుకున్నాను, కానీ స్టోరీ బాగా లెంత్గా ఉండటం వల్ల 4th పార్ట్ని ఫైనల్ పార్ట్గా పెడతాను. సో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ స్టోరీ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇది నాకు ముందు నేను పెట్టే వీడియోలకి నాకు మోటివేట్ చేసుకోవడానికి ఉంటుంది. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్.